ఈరోజు ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఈ భువనేశ్వరమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈ బ్లడ్ క్యాంప్ అనేది తిరుపతిలో పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. అట్నే రామకృష్ణన్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఎమ్మెల్యే ఉన్నా, ఈరోజు 10 మంది మాకు గౌరవం ఇస్తున్నా, కేవలం అది రామకృష్ణన్న, భువనేశ్వరమ్మ, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని మేము ఎప్పుడు కూడా గర్వంగా చెప్పుకుంటాం. మేము ఎప్పుడు కూడా మా కుటుంబం ఎల్లకాలం అని రుణపడి ఉంటాం. ఒక సైనికుల్లాగా మేమందరం కూడా పనిచేస్తాం. ఈరోజు ఒక ఆనందమైన రోజు, మా అమ్మ పుట్టినరోజు కాబట్టి మేమందరం కూడా ఒక దగ్గర చేరి చేస్తూ ఉంటాం. అట్నే అన్నిటికన్నా పెద్ద దానం అనేది రక్తదానం. 10 మంది కాపాడాలన్నా, 10 మంది బతకాలన్నా రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఈరోజు తిరుపతి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అందరం కూడా సూరమ్మ గారు కావచ్చు, గవర్నర్ గారు దివాకర్ గారు కావచ్చు, తర్వాత మా కుటుంబ సభ్యులు అందరూ కూడా అంకన్న చౌదరి కావచ్చు, ఇన్ఛార్జ్ గారు అందరూ కూడా కలిసి ఒక స్టేజ్ మీదకి వచ్చి ఈరోజు ప్రజల్లో కూడా పిలుపునిస్తూ ఉంటాం. అన్ని చోట్ల కూడా రక్తదానాలు చేస్తున్నాం. కాళాశ్రీలో కూడా స్టార్ట్ అయింది. దీన్ని బ్రహ్మాండంగా ముందు తీసుకొని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మా తల్లి బోనమ్మ 100 ఏళ్ళు హాయిగా ఆనందంగా ఉండాలా, మమ్మల్ని అందరినీ కూడా బిడ్డల్లా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్. ఆల్రెడీ రపరప అయిపోయింది అన్న, వాటి రపరప చేసేది ఇంకా ఆల్రెడీ రపరప కోసినాము. 11 మంది మిగిలిచినాము. ఇంకా రపరప కోసేది ఏముండదు. అంతే ఉత్తమ మాటలు, డైలాగులు అంతే. ఇప్పుడు దొంగతనం చేస్తాడు, దొంగ నొక్కుంటాడా? ఇప్పుడు రౌడీయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి, ఫ్రాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి, బాబాయిని చంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాడు ఇంకా రపరప కాకపోతే ఇంకా చప్పచప్పేస్తాడా? మా కేర్ ఆఫ్ డెవలప్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు, మంచిదనానికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ విజన్లో పోతుంటే ఆయన విజన్ ఏంది? ఈ ప్లే కార్డు రపరప చప్పచప్ప ఇవన్నీ పాతకాల సబ్జెక్ట్. సినిమా వాళ్ళు బాగుంటుంది. ఎట్లా రెచ్చగొట్టిన జగన్మోహన్ రెడ్డి తీసేసిన తహసీల్దార్ అండి. ఆయన చూసి రెచ్చపోయేది ఏముంది? రెచ్చిపోతాడు, రేపు పొద్దున ఆడుంటాడు, ఆయన చూస్తాడు. తర్వాత అయ్యాడంట, మరి ఆయన అడుగు ఒకసారి ఏం చెప్తాడు? అయ్యాడంట, కనుక్కుంది మాడదాం. ఈరోజు మనకందరికీ తెలుసు, ఒక మహిళా శక్తి, ఒక మహిళా పవర్. ఈరోజు ఒక బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు వాళ్ళు తిరుపతి మేడం గారికి, నారా భువనేశ్వరి గారికి, తిరుపతి జిల్లా ప్రజలందరూ, తిరుపతి జిల్లా మహిళలందరూ కూడా ఆమెకి మొత్తం రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఒక మహిళా శక్తి అనే ప్రోగ్రాంతో ప్రజలందరిలో మంచి చైతన్యం తావాలని చెప్పేసి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మహిళలందరితో మీటింగ్స్ పెట్టి, అసలు ఏ విధంగా అంటే అంత భయంకరంగా మేడం గారు కష్టపడి మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో మంచి విజయాన్ని సాధించారు. ఈరోజు మేడం గారి జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సుమారు 300 మంది పైగా రక్తదానం ఇచ్చేదాని శిబిరం కోసం ఇక్కడ టుడా కాంప్లెక్స్లో కచ్చిపి ఆడిటోరియంలో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో దీనికి అందరికి కూడా మంచిగా స్పందన వస్తుంది. నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి కూడా మేము అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ మంది వచ్చి రక్తదానం ఇచ్చేదానికి ముందుకు వస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ కూడా రావడం చాలా విశేషం. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులకు అందరికీ నా మనస్ఫూర్తిగా మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు నందమూరి ఆడపడుచు నారావారి కోడలైనటువంటి నారా భువనేశ్వరి గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఈ రోజున ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్కు ఆమె అధినేతగా ఉన్నారో ఆ ట్రస్టు నిర్వహిస్తున్నటువంటి మన నారా భువనేశ్వరి గారు స్వయంగా మన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా ఎప్పుడు కూడా ఆమె బయటికి రానటువంటి సందర్భాల్లో మరి ఆమెనే ఒక మహిళను, మరి వాళ్ళ ఫాదర్ కూడా నందమూరి తారక రామారావు గారు మరి ఎంతో క్రెడిబిలిటీ కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఎంతో కృషి చేసి వాళ్ళ కూతురుగా కూడా ఆమె ఎంతో కృషి చేయడం మనందరికీ కూడా చాలా సంతోషదాయకం. మరి ఆ రోజున ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఒక మహిళగా బయటకు వచ్చి
నిజం గెలవాలి అనే నినాదంతో ముందుకొచ్చి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి మరి వచ్చినటువంటి ఎన్నికల్లో మరి కూటమి మహా విజయానికి ఆమె కూడా ఆమె వంతు తోడ్పడిందనేది అక్షర సత్యం. అటువంటి నారా భువనేశ్వర్ గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు ఇక్కడ కచ్చెపి ఆడిటోరియంలో ఏదైతే ట్రస్ట్కి ఆమె అధినేతగా ఉన్నారో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా కూడా ఈ రోజున దినకర్ ట్రస్టు అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్టు అందరూ కలిసి ఈరోజున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా మన తుడా చైర్మన్ అయినటువంటి దివాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మన బొజ్జల సుధీర్ గారు, కాళాశ్రీ శాసనసభ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. అదేవిధంగా తిరుపతి నగర నాయకులు, స్టేట్ సెక్రటరీ దంపూర్ భాస్కర్ కానీ, మన్ని శ్రీనివాస్ కానీ, మునిశేఖర్ కానీ, అదేవిధంగా అన్న అనిత కానీ, కార్పొరేటర్లు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తోడ్పడుతున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.